నమస్తే. కల్వకుంట్ల కవిత గారు ప్రారంభించిన తెలంగాణ రక్షణ సేన పార్టీపై అయితే మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఢిల్లీలో ముఖ్యంగా ఫ్రీజ్ చేసిన టైటిల్ను ఎలా వాడుతారంటూ కూడా ఆయన ఒక సెటైర్లు కూడా వేశారు. మరి కేటీఆర్ మాట్లాడిన విషయం అలాగే జరుగుతున్న పరిణామాలపై కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సయ్యద్ ఇస్మాయిల్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ కీలక నేత. కామన్ సెన్స్ ఉందా? ఫ్రీజ్ చేసిన ఒక 6 ఏళ్ళుగా ఫ్రీజ్ అయిన టీఆర్ఎస్ పదాన్ని ఎట్లా వినియోగిస్తారంటూ కూడా కేటీఆర్ నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? కేటీఆర్ గారు మాట్లాడినా, కేటీఆర్ ఉసిగొలిపినటువంటి ఏ ఒక్కరు మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి, కొంచెం అర్థం ఉండాలి మాట్లాడితే. టీఆర్ఎస్ అనే పదం వాడుతూ ఉన్నాడు ఆయన. మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మీ పార్టీకి సంబంధించి కానీ మీ పార్టీలో మీరు పెట్టుకున్న పేర్లకు సంబంధించి కానీ మేము ఎక్కడా కూడా వాటిని వాడుకునే ప్రయత్నం చేయలేదు, వాడుకోవడం లేదు. మా పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన. కేటీఆర్ గారి పార్టీ పేరు ఆయన చెప్పుకోవాలి. మా తెలంగాణ రక్షణ సేన అని కొత్తగా పెట్టుకున్న పేరు ఇది. గతంలో ఎక్కడ లేదు, ఎవరు వాడలేదు. ఇది క్లియర్. దీని మీద ఆయన రాద్ధాంతం ఏమిటో, ఆయనకున్నటువంటి దుగ్ధ ఏమిటో, లేకపోతే ఆయనకున్నటువంటి అసూయ ఏమిటో మాకు అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం నేను చెప్పగలను, కేటీఆర్ గారు రాజకీయ దురుద్దేశంతో కల్వకుంట్ల కవితమ్మకు వస్తున్నటువంటి ఆదరణను చూడలేక ఇప్పుడు మా పార్టీ పైన ఆయన అక్కసును వెళ్ళగక్కడం కోసం అన్ని ప్రయత్నాలు చేసినాడు. కేంద్ర ఎన్నికల కమిషన్కి కూడా వెనక ఉండి కొంతకాలం, ఎగదోసి కొంతకాలం, చివరికి తనే స్వయంగా రంగంలోకి దిగి ఇప్పుడు ఒక ప్రయత్నం. అది ఆయన రాజకీయ అనాలోచిత విధానానికి ఒక నిదర్శనంగా మేము చూస్తూ ఉన్నాం. తర్వాత ఎంత అక్కసు ఉంది తెలంగాణ రక్షణ సేన పైన, ఎంత భయం ఉంది కవితక్క చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన, ఎంత నిర్వేదంలోకి ఆయన పడిపోయినాడు అనడానికి ఆయన మాట్లాడిన మాటలు నిదర్శనంగా మేము భావిస్తాం. ఇదే సందర్భంలో అవును అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని అడ్వర్టైజ్మెంట్ కూడా ఈసీ చెప్పిన సందర్భంలో మేము తప్పకుండా మా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బరాబర్ దాన్ని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆ పేరుకు టీఆర్ఎస్ మా పార్టీకి అనుబంధం ఉంది, 22 ఏళ్ళ అనుబంధం కూడా ఉంది. అందుకోసమే మేము ఆడుకుంటాం, తప్పకుండా అభ్యంతరాలు కూడా చెప్పాము అని కూడా నేరుగా చెప్తున్నాడు. మీరన్నట్టు బీఆర్ఎస్, వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కేటీఆర్ మాట్లాడినారు కదా. బీఆర్ఎస్ పార్టీగా మీరు మారుతున్న సందర్భం లోపల తెలంగాణ ఆత్మగౌరవం కోసం జరిగిన ఒక యుద్ధం, ఆ యుద్ధం గెలిచినటువంటి విజయాన్ని ఆస్వాదించాలనుకున్నటువంటి ప్రజలను, ఆ విజయం తాలూకా ప్రతిఫలాలను అందుకోవాల్సినటువంటి తెలంగాణ ప్రజలను పూర్తిగా రాజకీయ అవసరాల కోసం వంచినారు కేటీఆర్ గారు, ఆ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం, లేదంటే హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భం, కేటీఆర్ ఉసిగొలిపిన వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో కూడా తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించినటువంటి పేరును, కవితమ్మ గారికి వస్తున్న ఆదరణను, ఈ రెండింటి చూడలేక వాళ్ళు లోపాయికారికంగా కొన్ని ప్రయత్నాలు చేసినారు, బహిరంగంగా కొన్ని కుట్రలు చేసినారు. ఏది చేసినా వాళ్ళు ఆ కుట్రల్ని మేము ఛేదించినాం, మా వైపు న్యాయం ఉన్నది, మేము విజయం సాధిస్తాం. ఇక్కడే నేను మీకు స్పష్టంగా ఒక మాట తెలుసుకున్నాను. కేటీఆర్ గారికి కూడా సూటిగా నేను ఒక మాట అడుగుతా ఉన్నాను. జాతీయ రాజకీయాల మీద ఉన్నటువంటి యావతోని కదా మీరు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తున్నామని ప్రకటించుకొని వెళ్ళినారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామనేటటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణితో కదా మీరు బీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఈ తెలంగాణ ఆత్మను వదిలిపెట్టి దేశ రాజకీయాలకు వెళ్తున్నామని మీకు మీరే లిఖితపూర్వకమైనటువంటి లేఖలు, లిఖితపూర్వకమే కాకుండా టెక్నికల్ అంశాలు, తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా రాకుండా మీరే కదా మొత్తంగా తెలంగాణ ఆత్మను, ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజలతో ముడిబుడ ఉన్నటువంటి పేగుబంధాన్ని తెంచుకొని కర్కశంగా జాతీయ రాజకీయాల వైపు వెళ్ళారు. మీరు ఒక జాతీయ పార్టీని పెట్టుకున్నారు కదా. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, తెలంగాణ ఆత్మతో మీకు ఇంకా సంబంధమే లేదు. ఈ ఆత్మను వదిలేశారు మీరు. మిమ్మల్ని కూడా ప్రజలు ఎప్పుడో వదిలేసుకున్నారు.
పేగు బంధాన్ని మీరు తెంచుకున్నప్పుడు మీతో ఉన్న బంధాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు తెంచుకున్నారు. తెలంగాణ ఆత్మను, తెలంగాణ పేగు బంధాన్ని తెంచుకొని వెళ్ళినటువంటి ఈ రాజకీయ పార్టీ మాకొద్దని ఇక్కడ ప్రజలు తీర్పునిచ్చినారు. మేము ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, కవితమ్మ నేతృత్వంలో తెలంగాణ ఆత్మ కలిగినటువంటి పార్టీగా తెలంగాణ రక్షణ సేన ఉన్నది. కవితమ్మ మాత్రమే ఇక్కడ ఉద్యమకారుల దగ్గర చేర్చుకుంటా ఉన్నది. ఈ ఉద్యమ శక్తుల ఆకాంక్షని ప్రతిబింబించేటటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది. ఈ తెలంగాణ ప్రాంతంలో నష్టపోయినటువంటి అన్ని వర్గాలకు సంబంధించి సమూహాలని ఇక్కడ సమీకరించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన, గతంలో ప్రభుత్వం ఇచ్చి తప్పిన మాటల విషయాలపైన బహిరంగంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ కేసీఆర్ గారు ఆలోచించుకుంటారా, కేటీఆర్ గారు ఆలోచించుకుంటారా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆలోచించుకుంటారా? కొంచెం విజ్ఞతతో ఆలోచించి ప్రజలకు మీ చేసిన అతడి తప్పును ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇవాళ జాతీయ రాజకీయాలు అనేటటువంటి పేరు చెప్పి మమతా బెనర్జీ నుంచి మొదలుకుంటే, అఖిలేష్ యాదవ్ నుంచి మొదలుకుంటే, కుమారస్వామిని మొదలుకుంటే, కేజ్రీవాల్ దాకా అన్ని రాష్ట్రాలు తిరిగి నితీష్ కుమార్ కూడా కలిసి కదా మీరు వెళ్ళి జాతీయ రాజకీయాలు నేర్పారు. అప్పుడు మేము బీఆర్ఎస్ అన్నారు. ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే అధికారం మీ చేతిలో ఉంటుంది, ఇక్కడ రైతులేమో ఆత్మహత్యలు చేసుకుంటారు, కనీసం వాళ్ళని పలకరించే ప్రయత్నం చేయరు. కానీ ఇంటి దేవర ఇగిలిస్తూ ఉంటే బొల్లిపిల్ల దగ్గర బోనం అడిగింది అనేటువంటి ఒక సామెతలో ఎక్కడో ఉన్నటువంటి రైతులకు మాత్రం మేము సాయం చేస్తామని వెళ్తారు. ఎంత రాజకీయ దురుద్దేశం మీలో ఉన్నది, ఎంత ఈ రాజకీయ యావ ఉన్నది మీకు. అంటే మీకు జాతీయ రాజకీయాలను ఒక యావ మీలో ఉన్నది. తెలంగాణ ఆత్మను వదులుతారు, తెలంగాణ ఆకాంక్షలను పక్కన పెడతారు, తెలంగాణ ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు దుర్వినియోగం చేస్తారు. ఇవాళ తగుదనమ్మ అంటే వచ్చి మళ్ళీ మేము తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమం చేసినాం, మేము తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ మాది అంటే మీరు తెలంగాణ రాష్ట్ర సమితి మీ పార్టీ పేరు, తెలంగాణ రక్షణ సేన మా పార్టీ పేరు. మీ పార్టీ పేరు మీది, మా పార్టీ పేరు మాది. సుదీర్ఘకాలం పాటు టీఆర్ఎస్ పార్టీగా కొనసాగించి బీఆర్ఎస్గా మారిన బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ అనే పదంపై సంబంధం లేదా? అసలు ఎట్లా ఉంటుందండి? అసలు నువ్వు పూర్తిగా కుబుసం విడిచిన నాకు అయినావు కదా, నువ్వు కుబుసమే విడిచేసినావు. నువ్వు అసలు దీంతో సంబంధం లేదు నాకన్నా. మీరే రాసుకున్నారు బైలాలో. దాంట్లో ఉన్న ఆర్థికపరమైనటువంటి అంశాలతో పాటుగా టెక్నికల్ అనేక అంశాలను మీరు బైలాస్లో రాసుకొని కదా మొత్తం మీరు రూపాంతరం చెందినారు. ఇక్కడి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళిపోయినారు. అసలు తెలంగాణ ప్రజలతో కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మగౌరవంతో కానీ ఈ తెలంగాణ సాధించిన ఉద్యమ శక్తులతో కానీ మొత్తంగా ఈ తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి శక్తులతో కానీ మీకు బంధం ఎక్కడున్నది? మీకు రాజకీయ ప్రయోజనాల బంధం తప్ప, రాజకీయంగా మీకు అధికార దాహం తప్ప, తర్వాత ఈ రాజకీయం ద్వారా మీరు ఏదైతే చేరుకోవాలో అక్కడ చేరుకోవాలనే దుగ్ధ తప్ప ఈ మిమ్మల్ని గద్దెనెక్కించినటువంటి ప్రజల్ని మీరు గుర్తుపెట్టుకున్నారా? ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ శక్తుల్ని మీరు హక్కున చేర్చుకున్నారా? ఏనాడైనా ఇక్కడ ఉన్నటువంటి ఆకాంక్షల్ని మీరేమైనా గౌరవించినారా? ఉద్యమ నాయకుల్ని గౌరవించినారా? ఇవాళకి కూడా ఆ ఉద్యమ శక్తులు ఉద్యమకారుల ఉసురు తగిలి కదా మీరు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినారు. మళ్ళీ వచ్చి చేతగాని దద్దమ్మల్లాగా తెలంగాణ రక్షణ సేన పార్టీ గుర్తింపు కోసం మీకు సంబంధించినటువంటి అనుమాయిలు దొడ్డిదారిన కొన్ని ప్రయత్నాలు. సరే, నిన్న కనీసం ముందుకు వచ్చి మాట్లాడినారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పే హక్కు ఉంది, మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ తప్పుడు పద్ధతిలో తప్పుడు మార్గంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. ప్రజలు చాలా అద్భుతంగా అర్థం చేసుకుంటున్నారు. కవితమ్మను ఈ తెలంగాణ ఉద్యమ శక్తులన్నీ తెలంగాణను కోరుకునేటటువంటి అన్ని సప్పండ వర్గాలు హక్కున చేర్చుకుంటా ఉన్నాయి. కవితమ్మ నేతృత్వంలోనే తెలంగాణ ఆత్మగౌరవం ఉంటుంది. ఏకైక పార్టీ ఇప్పుడు తెలంగాణ ఆత్మను నింపుకోరున్న తెలంగాణ రక్షణ సేననే. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీనే, బీఆర్ఎస్ జాతీయ పార్టీనే, కాంగ్రెస్ జాతీయ పార్టీనే. మేము మాత్రమే ఈ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడతాం, తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తాం, తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకుంటాం, ఇక్కడ ఉన్నటువంటి వనరులు కాపాడుకుంటాం, సంపదను కాపాడుకుంటాం, పునరుజ్జీవింపజేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదలను ఇక్కడ ఉన్నటువంటి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యాలన్నింటినీ ఎండగట్టే క్రమం లోపల మళ్ళీ దీన్ని పునర్నిర్మించుకోవడం కోసం ఒక సర్వోదయ తెలంగాణ ముందుకు పోయే ప్రయత్నం కవితమ్మ రూపంలో మా దగ్గర చేసుకుంటాం. ప్రజలు కూడా మాకు తండోపతండగా కదిలి వస్తున్న పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇది చూసే ఇవాళ వచ్చి ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినారు. కానీ ఇప్పుడు ఒక
వాళ్ళని చూస్తే బాధేస్తూ ఉంది, జాలేస్తూ ఉంది. నా ఘర్కి అయ్యా ఇప్పుడు కేటీఆర్ గారు ఎంత నిస్సహాయంగా మాట్లాడారు. ఇప్పుడు జాతీయ రాజకీయాలకు వెళ్తున్నామని వెళ్ళినారు, పార్టీని మార్చుకున్నారు, బీఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ కావాలని అడుగుతున్న పరిస్థితి చూస్తే ఇప్పుడు మీరు నా ఘర్కా నా ఘాట్కా, మీరు ఎటు కొరగాని పరిస్థితులు అయిపోయారు. ప్రజలు మిమ్మల్ని నమ్మరు, ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకోరు. అసలు ఆ పార్టీకి సంబంధించిన హక్కు మీకు లేదు. ఇంకొక మాట గర్వంగా చెప్పగలుగుతాం, అసలు తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని కాపాడడంతో పాటు ఆత్మగౌరవంతో కాపాడేటటువంటి శక్తులకే హక్కు ఉంటుంది. మీకు ఎక్కడుంది హక్కు? మీరు విస్మరించారు కదా, ఆ హక్కు పూర్తిగా మాది. ఇంకొక మాట ఒక అడుగు ముందుకేస్తే అసలు పూర్తిగా టీఆర్ఎస్ సంబంధించినటువంటి సర్వ హక్కులు ఇక్కడ చెమటను రక్తాన్ని ధారపోసి ఆ ఉద్యమంలో పూర్తి స్థాయి భాగస్వామ్యాన్ని అందించినటువంటి కవితక్క సైన్యానిదే ఆ పార్టీ అవుతుంది. అంతేకాని మీరు వదిలేసుకున్న తర్వాత ఇవాళ మాకు ఆదరణ వస్తుంటే ఇక్కడ ఆ పేరును పోలిన పేర్లు కూడా కొన్ని అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. ఒక పేరు పోలిన పేర్లు ఈ రాష్ట్రంలోనే తెలంగాణ రాజ్య సమితి ఉన్నది, తెలంగాణ రక్షణ సమితి ఉన్నది. మరి వాళ్ళకి లేని అభ్యంతరం వాళ్ళకి ఎందుకు మీరు అప్లికేషన్స్ పెట్టలేదు? అది కూడా టీఆర్ఎస్ అనే అబ్రివేషన్ వస్తుంది కదా. తెలంగాణ రక్షణ సేనకి ఎందుకు, రక్షణ సమితికి ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు? తెలంగాణ రాజ్య సమితికి ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు? కర్ణాటకలో పోతే 10 పార్టీలను ఒకటే పేరుతో, ఇంకొక రాష్ట్రంలో పోతే ఇంకా పేరు ఉన్నాయి. అట్లా వందలాదిగా ఉన్నాయి. ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించమని అడుగుతా ఉన్నాం. ఈ రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి ఆడలేక మధ్యలో ధరవన్నట్టు మా మీద నేరుగా గెలవలేక ఇట్లాంటి వెనక నుంచి చేసేటటువంటి కార్యక్రమాలని నిశ్చితంగా గమనిస్తున్న ప్రజలు మాత్రం సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెడతారు బీఆర్ఎస్ పార్టీకి. ఈ మధ్యకాలంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు ఉంటుందా లేదా న్యాయపరంగా చిక్కుల్లో ఉంది. ఇక టీఆర్ఎస్ అనే పదాన్ని మార్చుతారేమో అనే ఒక చర్చ జరుగుతుంది. మీ పార్టీ నుండి ఏమో రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి, నియోజకవర్గాల ఇన్ఛార్జ్ను నియమిస్తున్నారు, మీ పని మీరు చేసుకుంటూ పోతున్నారు. నిజంగా సాంకేతికంగా కోర్టులో ఈ పేరు నిలబడుతుందా? టీఆర్ఎస్ పార్టీ అని వచ్చేలాగా సాధ్యమవుతుందా? ఏం జరగబోతుంది? ఈ దేశ చరిత్రలో స్వాతంత్రం సిద్ధించి ఇన్నేళ్ళయి ఈరోజు వరకు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇంత అనతి కాలంలో ఇంత ప్రజాదరణ పొందలేదు. కవితమ్మ నేతృత్వంలో తెలంగాణ రక్షణ సేన మాత్రమే ఆ చరిత్రను తిరగరాసింది, కొత్త చరిత్రను సృష్టించబోతా ఉన్నది. ఇది అసలు ఈ పార్టీలన్నీ బెంబేలెత్తడానికి ఒక ప్రధాన కారణం. రెండవది, మీరు అడిగినట్టుగా మేము ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ శక్తిగా ఎదగాలని మేము అనుకుంటున్నామో ఆ రాజకీయ శక్తి వెనకాల ఉన్నది ఎవరు, దాన్ని నడిపించాలనుకుంటున్నది ఎవరు, నడిపిస్తున్నది ఎవరు అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజం మొత్తం కలిసి ఈ శక్తిని నడిపిస్తూ ఉన్నది. ఈ తెలంగాణ సమాజం అంతా కవితక్కను బలపరుస్తూ ఉన్నది. కవితమ్మ నేతృత్వంలో మాత్రమే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరబడతాయని, ఆత్మగౌరవం నిలబడుతుందని, అభివృద్ధి సాధ్యమవుతుందని, మా బిడ్డలకు భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటా ఉన్నది. ఇంత పెద్ద తెలంగాణ సమాజం ఆత్మను నింపుకొని ముందుకు సాగుతున్న కవితమ్మనే మాకు పెద్ద బ్రాండ్. రాజకీయ పార్టీగా ఎన్ని కుట్రలు చేసినా, ఎవరైనా కుయుక్తులు చేసినా మా ధైర్యం, మా శక్తి, మా భవిష్యత్తు కవితమ్మనే. కవితమ్మ మీ బలమే, కానీ ఈ పేరు కొనసాగుతుందా లేదా అనే దానిపైన ఏం చెప్తారు లాస్ట్? న్యాయం తప్పకుండా గెలుస్తుంది అనేటటువంటి నమ్మకము ఉంది. గెలిచిందంతా న్యాయం కాదనేటటువంటి సామెత మాకు గుర్తుంది. తాత్కాలికంగా ఎవరు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుటిలమైనటువంటి ఎత్తుగడలు వేసినా అంతిమంగా కవితమ్మ రూపంలో ఉన్నటువంటి ఒక బలమైన శక్తిగా ఎదిగినటువంటి ఈ సమూహమే ఈ ప్రజలకు నాయకత్వం వహిస్తుంది. అది ఏ రకమైనటువంటి అడ్డంకులు వచ్చినా వాటిని అడ్డు తొలగించుకొని వెళ్తుంది. కవితమ్మ నాయకత్వమే శిరోధార్యంగా ఈ తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నది, నిలబడుతున్నది, ఆశీర్వదిస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా పార్టీ పెట్టిన ఇంత త్వరలోనే దేశంలో ఏ పార్టీ కూడా ఇంత ఆదరణ రాలేదు. తెలంగాణ రక్షణ సేనకు ప్రజలు కూడా మొత్తం బ్రహ్మరథం పడుతుంటే అక్కసుతోనే ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం కావాలని వ్యాఖ్యలు చేశారు. గుర్తుపై అయితుంది, అలాగే పేరుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారంటే ఒక భయం అయితే మాత్రం బీఆర్ఎస్లో కొనసాగుతుంది. కానీ ఎప్పుడో పేగుబంధాన్ని బీఆర్ఎస్ కూడా వదిలేసుకుంది. అందుకోసమే తెలంగాణ పదాన్ని వదిలేసుకుని ఈరోజు భారత్ అని పెట్టుకున్న తర్వాత టీఆర్ఎస్ పేరుతో బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదు, ప్రశ్నించే నైతిక హక్కు లేదు. కానీ కావాలని ఈరోజు కుట్రలు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా న్యాయపరంగా మేము విజయం సాధిస్తాం. దాంతోపాటు ప్రజల్లో కూడా తప్పకుండా ఒక విశ్వాసాన్ని కూడా పొంది తప్పకుండా అధికారంలోకి రావడానికి అన్ని రకాల ప్రజా సమస్యలపై కూడా పోరాడతాం. మొత్తానికి కవితమ్మ గారి యొక్క
ప్రజల్లోకి ఆమె ధైర్యంతోనే వెళ్తాం, ఆమె యొక్క నినాదాన్ని తీసుకెళ్తాం, తప్పకుండా ప్రజా సమస్యలను ఎవరెన్ని కుట్రలు చేసినా మాత్రం మేము ముందుకెళ్తామని కూడా సయ్యద్ ఇస్మాయిల్ గారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత అయితే మాత్రం కేటీఆర్ కామెంట్ చేసిన నేపథ్యంలో మరి యొక్క కౌంటర్ను ఇచ్చే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.